మంగళగౌరి వ్రతకథ. అనగనగా ఒక బ్రాహ్మణ దంపతులకు పెళ్ళై చాలా కాలమైన సంతానం కలగని కారణంగా ఈశ్వరుడి గురించి తపస్సు చేశారు. పరమేశ్వరుడు ప్రత్యక్షమై అల్పాయుష్కుడైన కొడుకు కావాలా, ఐదవతనం లేని కూతురు కావాలా అని అడిగాడు. అల్పాయుష్కుడైనప్పటికీ కొడుకునే ఇమ్మని ప్రార్థించారు వారు. తథాస్తు అని వరమిచ్చి శివుడు తరలిపోయాడు. శివుడిచ్చిన వరప్రభావం వలన అచిరకాలంలోనే ఆ బ్రాహ్మణ ఇల్లాలు గర్భం ధరించి సకాలానికి చక్కటి మగబిడ్డను ప్రసవించింది. తక్షణమే యమభటులు వచ్చి ఆ బిడ్డను తమతో తీసుకుపోబోయారు. బాలింతరాలైన బ్రాహ్మణ స్త్రీ బోరున విలపించింది. లేక లేక కలిగిన బిడ్డ వీడు. పురుడు తీరేదాకా ఆగి తదుపరి తీసుకువెళ్ళమని కోరింది. ఆ తల్లి కోరికను మన్నించి యమదూతలు వెళ్ళిపోయి పురుడు తీరగానే వచ్చారు. అప్పుడామె తండ్రులారా, మాటలు రానిదే మానవుడు కాలేడు గనక మా శిశువు నోరారా అమ్మా నానా అని పిలిచే వరకు ఆగి ఆ ముచ్చటైనాక గైకొమ్మంది. సరే అని వెళ్ళిపోయారు కింకరులు. ఈ విధంగా అనేక కారణాలు చూపసాగింది. ఒక రోజున తల్లి బిడ్డకు తలంటుతూ త్వరలో మరల రాబోయే యమభటులను తలుచుకుని దుఃఖించసాగింది. తల్లి విచారిస్తున్నదని తెలుసుకున్న బిడ్డ ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని అడగగా ఆమె జరిగినదంతయు వివరించింది. విషయం తెలుసుకున్న ఆ బాలుడు, అమ్మా, ఎలాగో అల్పాయుష్కుడినయ్యాను, 10 కాలాలుండి పుణ్యం చేసే అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు నాకు కాశీ వెళ్ళి రావాలని ఉంది కనుక నన్ను వెంటనే పంపించు. ఈ లోపల యమదూతలు వస్తే నేను వచ్చేదాకా ఆగమను అని చెప్పి బయలుదేరాడు. బిడ్డను ఒంటరిగా పంపలేని తల్లిదండ్రులు అతనికి మేనమామను తోడిచ్చి కాశీకి పంపారు. వారిద్దరు కాశీ వెడుతూ మార్గం మధ్యలో ఒక పూల తోటలో ఆగారు. అదే వేళకు ఆ పూల తోటలో పూలు కోసుకునే నిమిత్తం వచ్చిన ఆ ఊరి రాజుకూతురు ఆమె చెల్లుల మధ్య తగువ వచ్చి ఒకరినొకరు తిట్టుకోసాగారు. అందుకు కోపగించిన రాజుకూతురు, నాకీ రాత్రి పెళ్లి కాబోతూ ఉంది, అదే కాక మా అమ్మ శ్రావణ మంగళవారం నోము నోచుకుని నాకు వాయనమిస్తుంది. ఆ వ్రత మహిమ వల్ల నీ శాపనార్థాలు తిట్లు ఫలించవు అంటూ చేతిలో పూలను నేల మీద పారబోయగా ఆ పూలన్నీ తిరిగి చెట్ల కొమ్మలకు ఎగిరి అత్తుకొని పోయాయి. అది చూసిన బ్రాహ్మణ బాలుడు ఆ పిల్ల తన భార్య అయితే బాగుండును అనుకున్నాడు. ఆ రోజున రాజుగారు తన కూతురిని పెళ్లి కుమార్తెని చేయించాడు. కానీ ఆమెకు శ్రావణ మంగళవారం నోపు వాయనమిచ్చింది. అందరూ పెళ్లివారి రాక కోసం ఎదురు చూడసాగారు. ఇంతలో పెళ్లి కుమారునికి సుస్థిగా ఉన్నందున పెళ్లి మరొక ముహూర్తానికి వాయిదా వేయవలసినదిగా మగపెళ్లి వారి నుండి కబురు అందుతుంది. వివాహాన్ని వాయిదా వేయడం రాజుకు ఇష్టం లేదు. తాను నిశ్చయించిన ముహూర్తానికి వివాహం చేయకపోవడం పరువు తక్కువగా భావించి పొరుగురికి చెందిన వారికి ఇక్కడ విషయం తెలియదనే తలంపుతో మేనమామ మేనల్లులను ఒప్పించి ఆ మేనల్లుడికి తన కూతుర్నిచ్చి పెళ్లి జరిపించాడు. ఆ రాత్రి కలలో మంగళగౌరీదేవి కనిపించి, అమ్మాయి, ఈ రాత్రి నీ భర్తకు పాము గండము ఉంది. జాగ్రత్తగా ఉండి ఆ పామును నీ తల్లి నీకు వాయనమిచ్చిన కుండలోనికి పట్టి గట్టిగా మూత ఉంచమని చెప్పింది. ఆ పిల్ల ఉలిక్కిపడి లేచి చూసేసరికి అప్పటికే ఒక పెద్ద పాము బుసలు కొడుతూ పెళ్లి కొడుకు మంచం దగ్గరికి పాకుతూ కనిపించింది. వెంటనే రాజకుమార్తె అటక మీద ఉన్న నోముకుండను తీయబోయింది. అది అందని కారణంగా వరుని తొడపై నిలిచి ఆ కుండను దింపి పాము నందులోనికి పట్టి ఒక రవికల గుడ్డతో దాని మీద గట్టి వాసిన కట్టు కట్టి మరలా అటకపై భద్రపరిచి తాను నిశ్చిత్తంగా నిద్రపోయింది. తెలతెలవారే వేళ మేనమామ వచ్చి పెళ్లి కుమారుడిని నిద్రలేపి తనతో కాశీ తీసుకు వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల అనంతరం అసలు పెళ్లివారు అట్టహాసంగా వచ్చారు. రాజు సంతోషంగా తిరిగి పెళ్లి ఏర్పాట్లు చేయబోగా రాకుమార్తె మాత్రం ఆ వివాహానికి ఇష్టపడలేదు. మొదటి ముహూర్తానికి తాళిగట్టిన వాడే తన భర్త అని ప్రకటించి ఎవరెంత చెప్పినా మారుమనుకు అంగీకరించలేదు. అసలా కాశీకి పోయిన వాడే నీ భర్త అనేందుకు నిదర్శనం చూపించు అని పెద్దలు అడిగారు. అందుకా చిన్నది, తండ్రి, నువ్వొక సంవత్సరం అన్నదానం చెయ్యి, నా సంవత్సరమంతా తాంబూల దానం చేస్తాను, అనంతరం నీకు నిదర్శనం చూపిస్తాను అంది. అందుకు రాజు అంగీకరించాడు.
తక్షణమే సత్రం నిర్మించి నిత్య అన్నదానం చేయించసాగాడు. ఆ భోక్తలందరికీ రాకుమార్తె తాంబూలదానమియ్యసాగింది. ఇంకొన్నాళ్లలో సంవత్సరం పూర్తవుతుందనగా కాశీకి వెళ్ళిన మేనమామ మేనల్లుళ్ళు స్వగ్రామానికి తిరిగి వెడుతూ మధ్య మార్గంలోని పూర్వపు పూల తోటలోనే బస చేసి అక్కడ సత్రంలో భోజనాలు చేశారు. అనంతరం రాకుమార్తె వద్ద తాంబూల దానం పరిగ్రహిస్తుండగా ఆమె ఆ బ్రాహ్మణ యువకుడిని గుర్తుపట్టి అతని చేతిని పట్టుకొని ఇతడే నా పెనిమిటి అని ఎలుగెత్తి పలికింది. పెద్దలందుకు రుజువు కోరగా పెళ్లినాడు పాత్రలో నుండి తీసి తన వద్ద భద్రపరిచిన ఉంగరాన్ని అతని వేలికి తొడిగింది. అది సరిగ్గా సరిపోయింది. పిమ్మట ఆ రాత్రి కలలో మంగళగౌరీదేవి చెప్పిన పాము విషయం చెప్పి అటు తరువాత పామును దాచి ఉంచిన కుండను తీసి చూపించగా అందులో పాము బంగారు పామై కనిపించింది. అన్ని రుజువులు సరిపోవడం వలన పెద్దలామె వాదనను అంగీకరించారు. రాజు యథావిధంగా వివాహం చేశాడు. వారింటికి పంపేటప్పుడు తల్లి ఆమె చేత శ్రావణ మంగళవారపు నోము నోయించి ఆ కాటుకనొక భరిణిలో భద్రపరిచి ఇచ్చింది. అక్కడి బ్రాహ్మణ దంపతులు బిడ్డ గురించిన వేదనతో ఎడతెగని కన్నీరు కార్చి కార్చి అకారణంగా అందులై సేవలు చేసేవారు గాని క్షేమం అడిగేవారు లేక నిత్య దుఃఖితులై ఉన్నారు. అటువంటి సందర్భంలో పెళ్లి కూతురితో సహా పెళ్లి కుమారుడి లాంఛనాలతో ఊరిలోనికి వచ్చిన బ్రాహ్మణ యువకుడిని చూసి గ్రామస్తులందరూ విప్రదంపతుల వద్దకు వెళ్ళి మీ కష్టాలు తీరాయి, మీ కుమారుడు రాజవైభవాలతో మీకు కోడల్ని తీసుకువస్తున్నాడు అని చెప్పారు. ఆ మాటలతో వారికి ఆనందం కలిగినా నమ్మకం కలగని కారణంగా తమని పరిహాసిస్తున్నారని మరింత శోకగ్రస్తులయ్యారు. అదే సమయంలో ఆ బ్రాహ్మణ కుమారుడు తన భార్యతో సహా వచ్చి తల్లిదండ్రులకు పాదాభివందనం చేశాడు. జరిగింది తెలుసుకుని వాళ్ళు ఆనందించారు. కానీ కొడుకును కోడల్ని చూసుకునే అదృష్టం లేనందుకు దిగులు పడగా రాకుమార్తె తనతో తెచ్చిన శ్రావణ మంగళవారపు నోము కాటుకను అత్తామామల కళ్ళకు పూసింది. అదే తడువుగా వాళ్ళకు చూపు వచ్చి కొడుకును కోడల్ని చూసి సంబరపడిపోయారు. ఈ మహత్యానికి ఆశ్చర్యపడిన ఇరుగు పొరుగు వారంతా ఇంత మహిమ కలగడానికి ఏమి నోము నోచావమ్మా అని అడగగా శ్రావణ మంగళవారపు నోము అని చెప్పిందామె. అది మొదల ఊరులోని మహిళలందరూ ఆ నోము నోచుకొని తరగని సిరులతో చెరుగని సౌభాగ్యాలతో చెప్పలేనంత కాలం సుఖ సౌభాగ్యాలు అనుభవిస్తూ జీవించారు. ఇదే కథని పాట రూపంలో పాడుతూ ఆచరించడం కొందరికి సంప్రదాయం. ఆ నోము మంగళగౌరి వ్రతంగా జరుపుకుంటూ ఉంటారు. శ్రావణ మాసంలో మంగళవారాలు ఈ నోము నోచుకుంటారు. మీకు గనక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ మా ఛానల్కి ఎంతో ప్రోత్సహిస్తుంది. ఓం శ్రీ మంగళగౌరి నమః అని కామెంట్ చేయండి.